వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం సోలాయపాలెం గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, అలాగే కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఎంపీ కృష్ణదేవరావు గారిని అభినందిస్తున్నా. ఇప్పుడు వరకపడిసల ప్రాజెక్ట్ కి 70 సంవత్సరాల నుండి ఎవరైనా అనుమతులు తెచ్చారా తమ్ముడు? మరి మన ఎంపీ శ్రీకృష్ణదేవరావు ఢిల్లీ పోయి అనుమతులు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి చేతగాల మన శ్రీకృష్ణదేవరావు గారు తీసుకొచ్చారు, అభినందిస్తున్నా. అనుమతులు ఆయన తీసుకొచ్చాడు. దానికి 1400 కోట్లు, ముందు 14 కోట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి 14 కోట్ల ముందు కట్టాలి. తర్వాత 1400 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తయితే 14 రూపాయలు కూడా ఇవ్వలేదు ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 14 రూపాయలు వల్ల చంద్రబాబు గారి దగ్గర నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను, మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తీసుకుంటాం. వరకపూడి ప్రాజెక్టు నిర్మించి తీరుతాం. 70 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని మీ అందరికీ నేను మాటిస్తున్నా. రామాలయం దగ్గర నుండి చెప్తున్నా, వరకపూడి ప్రాజెక్టుకి చంద్రబాబు గారితో మాట్లాడి నిధులు తీసుకురావడానికి నంబర్ 1 గా కృషి చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నా. అలాగే మన ఎస్సీ కాలనీలో సీసీ డ్రైన్లు కావాలన్నారు. కొన్ని చోట్ల బీసీ కాలనీ సిమెంట్ రోడ్లు ఇంకా కావాలి. ఎక్కడైతే సిమెంట్ రోడ్లు కావాలో మన సోలాయపాలెం గాని, గండిగనవలు గాని, పైతండ గాని సిమెంట్ రోడ్లు కావాల్సిన కాదు సిమెంట్ రోడ్లు వేస్తా. సీసీ డ్రైన్లు పెండింగ్ ఉన్న కాదు సీసీ డ్రైన్లు పూర్తి చేస్తా. ఈ గ్రామాన్ని తీసుకుంటానని మనం చేస్తున్నా. అలాగే ఇప్పుడు ఇంటింటికి మంచినీళ్ళు స్కీము, పల్నాడు వాటర్ గిడ్డు, వినుకొండ, గురజాల, మాచర్ల 611 గ్రామాలకి 640 కోట్ల నిధులు తీసుకొచ్చా. పనులు ప్రారంభించా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను పనులు ప్రారంభిస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారినాక కాంట్రాక్టర్ మార్చారు. కాంట్రాక్టర్ మార్చి బొల్లా బ్రహ్మనాయుడు ఈ పని ముందుకు తీసుకెళ్లేదు. ఇది దుర్మార్గం కాదని అడుగుతున్నా. ఎందుకు ఆపావు? ఈ ప్రజలు సమాధానం చెప్పు. పల్నాడు వాడగిడ్డి ఇంటింటికి ట్యాప్లేసి ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికి కుళాయి బిగించి మంచినీళ్ళు ఇచ్చే స్కీము ఎందుకు ఆపాడు బొల్లా బ్రహ్మనాయుడు చెప్పాలా? నేను టైంలో నిధులు వచ్చినాయి, నువ్వెందుకు చేయలేకపోయావు? ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీ అందరికి మాట ఇస్తున్నా. రామాలయం దగ్గర ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ఇంటింటికి కుళాయి వేసి వాటర్ గిడ్డు పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు గారి సహకారంతో నేను తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తున్నా. వాటర్ గిడ్డు ఇంటింటికి ప్రభుత్వ ఖర్చుతో ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తా. ఇంటింటికి చెప్పండి, అన్న ఆంజనేయులు ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాడు, ట్యాప్ వేస్తాడని చెప్పండి. ఎక్కడైతే సీసీ రోడ్ డ్రైన్ కావాలి అక్కడ ఇచ్చి తీరుతా. ఇంకా ఇళ్ల స్థలాలు కావాలంటున్నారు. ఒకే ఇంట్లో 2 కొడుకులు, కోడళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్రతి పంచాయతీలో ఎన్టీఆర్ కాలనీ వేస్తా. 2 సెంట్లు స్థలం ఉచితంగా, 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలం ఇచ్చి ఎన్టీఆర్ కాలనీ వేసి మీరు రుణం తీర్చుకుంటా. భవిష్యత్తులో ఈ వరకపూడి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి చెరువు నింపుతాం. మేళవాగు చెరువు నింపుతాం, సోలాయపాలెం చెరువు నింపుతాం. అన్ని చెరువులు ఎక్కడ చెరువులు ఉన్నాయో అక్కడ అయ్యన్నపాలెం చెరువుతో సహా చెరువులన్నీ నింపి పొలాలకు కూడా నీళ్లు ఇస్తాము, సాగునీరు ఇస్తాం, తాగేదానికి శాశ్వత మంచినీటి పథకాలు ఇస్తామని మీ అందరికి మనవి చేస్తూ మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని 2 లక్షల మెజార్టీతో గెలిపించబోతున్నారు మన పల్నాడు జిల్లా ప్రజలు. మన సోలాయపాలెం అలాగే బొల్లాపల్లి మండలం అంతా ఆయనకి కొండంత అండగా ఉండి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 ఓట్లుంటే 2 ఓట్లు ఎంపీ గారి కోటి, నా కోటి, 2 సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీ రుణం తీర్చుకుంటానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరినీ వదిలేసి ఈరోజు పేదలతో పుట్టినరోజు జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చారు. బొల్లాపల్లి మండలం తరఫున, పల్నాడు జిల్లా తరఫున, వినుకొండ నియోజకవర్గం తరఫున శ్రీకృష్ణదేవరాయకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని, ఎంపీగా భారీ 2 లక్షల పైన మెజార్టీతో గెలవాలని, భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎదిగి ఉన్నత శిఖరాలకి ఎదగాలని భగవంతుడిని కోరుకుంటూ ఆయురారోగ్య